హలో అండి, అందరు బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మన వీడియో స్పెషల్ వచ్చేసి మా పాప బర్త్డే. He's going outside because you came. Look at him. నేను వచ్చానని వెళ్ళిపోయింది. Come. Come. నేను ఎవ్రీ టైం బెడ్ మీద సర్ప్రైజ్ ఇస్తా కదా, నువ్వు ఎందుకు వచ్చేసావు? Buddy, come. హ్యాపీ బర్త్డే. You come. హ్యాపీ బర్త్డే. మొన్నటి వీడియోలో నేను పెట్టిన మెహందీ చూడండి ఎలా పడిందో. ఎక్కువసేపు అయితే ఉంచుకోలేదు. ఉంచమంటే పిల్లలైతే పెట్టే వరకు ఒక ఆనందం, తర్వాత తీసే వరకు ఒక ఆనందం. లైట్గానే పడింది. ఆ తర్వాత నేను మెహందీ తీసిన తర్వాత నెయిల్ పాలిష్ కూడా వేసేసాను. తర్వాత దాంతో పాటు నేను కూడా వేసేస్తున్నాను. ఇవి వచ్చేసి మనకి క్యాట్ ఐ జెల్ ఉంటుంది కదా, అదనమాట. అందుకే కొంచెం షైనింగ్గా కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి నార్మల్ దాంతో పోలిస్తే. లియో గాడిని లోపల తీసుకొస్తే కాసేపు ఈ విధంగా ఆ టేబుల్ చుట్టూ ఒక 4-5 రౌండ్లు అయితే వేస్తాడు అనమాట. ఇది పెద్ద ఎక్సర్సైజ్ వాడికి. బయట ఎన్ని రకాల స్వీట్లు లేకపోతే కేక్స్ తీసుకున్నా మన చేతితో చేసే పాయసం బర్త్డేకి స్పెషల్. చాలే, 1 బాల్ కూడా వేయాలా? కింద పడింది, ఎద్దరా ఓర్ బాబోయ్. మిక్స్ చేయి. అమ్మ నీ కోసం పాయసం కుక్ చేస్తున్నాడు బేబీ. స్మాష్ అవ్వద్దు, కుక్ అవ్వద్దు. బేబీ బర్త్డే ఇదంతా చూడండి, ఇదంతా పండు స్టఫ్ అనమాట. స్కూల్కి వెళ్ళి అలా పెట్టేస్తాడు. ఇప్పుడు ఇదంతా ఇక్కడ మనం బర్త్డేకి రెడీ చేయాలి. బెడ్ అడ్డ ఉందని ఇంకా ఇలా పైకి పెట్టేసాం. కాసేపు హైడ్ అండ్ సీక్ పడింది అనుకోది. ఇంకా ఇవైతే మిషన్లు అయితే ఇంకా మనం జరపలేం, కానీ ఈ బెడ్ ఇంకా వేరే చోట పెట్టేద్దాం అనుకున్నాం, కానీ ఇంకా ఇలానే పైకి పెట్టేసి అడ్జస్ట్ చేసాం. చూడాలి. ఇవి వచ్చేసి కీ చైన్స్. ఏంటి ఇన్ని తీసుకున్నాను అనుకుంటున్నారా? అంటే నేను స్కూల్కి పంపిస్తాను కదా, లాస్ట్ టైం పెన్సిల్స్ అవి పంపించాను అనమాట. అంటే స్కూల్లో వీళ్ళ క్లాస్మేట్స్కి ఇవ్వడానికి. ఈసారి కీ చైన్స్ ఇద్దాంలే, కొంచెం డిఫరెంట్గా బ్యాగ్స్ కన్నా లేకపోతే వాళ్ళ పౌచెస్ కన్నా పెట్టుకుంటాలేమని ఇలా చిన్నగా కీ చైన్స్ తీసుకున్నాను. సో ఎప్పుడో తీసుకున్నాను 1 మంత్ బ్యాకే, కానీ మనం ముందుగా ఆలోచిస్తే అది వెనక్కి వెళ్ళినట్టు నేను ఇవ్వలేకపోయాను అనమాట. నాకే కాదు, మొత్తం హోల్ ఫ్యామిలీ 4 మెంబర్స్కి కూడా ఫుల్గా ఫీవర్ అనమాట. గత ఇంకా 2 వారాలుగా పిల్లలైతే స్కూల్కి వెళ్ళట్లేదు. పండు 1 వారం వెళ్ళలేదు, నెక్స్ట్ వీక్ నుంచి వెళ్ళాడు లాస్ట్ వీక్. ఇంకా బేబీని అయితే కనుక ఇంకా సెండ్ చేయలేదనమాట. సో ఆ విధంగా పిల్లలకి ఇవ్వడం మిస్ అయిపోయింది. అవన్నీ ఇంకా ఇంట్లోనే ఉండిపోయినాయి. చక్కగా బాయ్స్కి అవి గ్రీన్వి క్యాట్కస్, గర్ల్స్కి యూనికార్న్ ఇద్దామని అలా 2 సెలెక్ట్ చేశాను. కానీ బేబీకి ముచ్చటైతే కనుక ఈ సంవత్సరం మిస్ అయిపోయింది. అందరు ఫీవర్ వలన చూడండి, నా వాయిస్ కూడా కొంచెం ఇంకా చేంజ్ అవ్వలేదు. అందరికీ తగ్గిన నాకు కొంచెం లేట్గా తగ్గిందనమాట. స్టిల్ ఈరోజు కూడా కొంచెం హెడేక్గానే ఉంది. అయినా కూడా ఇంకా బేబీ కోసం యాక్టివ్ అయిపోయి మొత్తం చేసేస్తున్నాను. ఈలోపు మనకి పాయసం అయితే కనుక రెడీ అయిపోయింది. మేము ముగ్గురమే ఉన్నాం కాబట్టి మా ముగ్గురికి బౌల్లో తీయేస్తున్నాను. నేనైతే ఈసారి బర్త్డేకి బేబీకి దుబాయ్ చాక్లెట్ చేద్దామని అనుకున్నాను. అన్నీ తెచ్చుకుని రెడీగా ఉన్నాయి. యాక్చువల్గా ఏంటంటే పండు బర్త్డేకి చేద్దామనేసి అన్నీ రెడీ చేశాను, కానీ అప్పుడు కుదరలేదు. అప్పుడు స్కూల్ టైం కదా, నాకు టైం సెట్ అవ్వలేదనమాట. సరే బేబీకి ఎలాగో హాలిడేస్ ఏగా చేద్దామని అనుకుంటే ఇంకా లాస్ట్ డే బయటికి వెళ్ళాం కదా, ఫుల్ ఇంకా అక్కడే సరిపోయింది. నాకు ఏమీ చేయడానికి కూడా టైం లేదనమాట. సో అందుకని ఇంకా ఈరోజు పాయసంతో సరిపెట్టేసేసాను. కాస్త వేడిగా ఉంది, నాలుగైతే కాలిపోయిందంట. ఆ తర్వాత పండుని కూడా తినిపించేయమన్నాను. మేమిద్దరమే ఉన్నాం కాబట్టి ఇంకా మేమిద్దరం బేబీకి నోరు తీపిచేసి తర్వాత మేము కూడా చేసుకున్నాము. పండు అయితే స్వీట్ కొంచెం ఇష్టంగానే తింటాడు, కానీ బేబీ అయితే అలా 50-50గా తింటుంది. సో నేను ఇచ్చిన దానిలో ఒక 2 స్పూన్లు 3 స్పూన్లు తినేసి మళ్ళీ నాకు చాలు ఫుల్ అయిపోయింది అంటుంది అనమాట. సో పాయసం తిన్న తర్వాత అయితే కనుక మెయిన్ వర్క్ వచ్చేసి నాకు డెకరేషను. సో డెకరేషన్కి అయితే కనుక నేను హోల్ డే తీసేసుకుంటాను. లాస్ట్ టైం మా అన్నయ్య వచ్చాడు. సో తనకి అప్పుడు లాస్ట్ టైము నైట్ డ్యూటీ అయితే ఇంకా డేలో నాకు హెల్ప్ చేయడానికి వచ్చాడు అనమాట. కానీ ఈసారి వచ్చేసి రంజాన్ మంత్ అయితే కనుక కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయిపోయింది కదా ఈ సంవత్సరం. సో రంజాన్లో అయితే కనుక మెయిన్లో అక్కడ వర్క్ చేసే ముస్లిమ్స్ అయితే కనుక మోస్ట్లీ నైట్ టైం చేస్తారనమాట. ఎందుకంటే మార్నింగ్ ఫాస్టింగ్ ఉంటారు కాబట్టి.
సో ఇంకా మా అన్నయ్యకి వచ్చేసి డే టైం డ్యూటీ అనమాట, సో అందుకే రాలేకపోయాడు అనమాట. సో నేను ఒక్కదాన్ని మొత్తం చేసుకోవాలి. చూడండి నాకు ఈ సెట్లో అయితే కనుక బటర్ఫ్లైస్ వచ్చినాయి అనమాట 2. కొంచెం పెద్దగా ఉన్నాయని తెలిసింది, కానీ చాలా చాలా పెద్దగా ఉన్నాయి ఇవి. సో ఇంత పెద్దగా ఉంటేనైతే కనుక ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒకటి ప్లస్ ఏంటంటే కనుక బలూన్స్ ఊదే పని లేకుండా, బ్లో చేసే పని లేకుండా మిషన్ ఉంది కాబట్టి కాస్త కొంచెం ఈజీనే. సో అసలే హెడేక్గా ఉందని చెప్పాను కదా, ఇది ఇంకొంచెం కాస్త నాయిస్ వచ్చింది అనమాట ఇది మిషన్ వచ్చేసి. సో అది కొంచెము డ్రాబ్యాక్ అనమాట. సో అదర్వైజ్ ఇంకొకటి ఏంటంటే కనుక టైయింగ్, ఎలా టై చేస్తాం కొంచెం కష్టము, నాయిస్ ఇంకా టైయింగ్, ఇదే అనమాట మనకి కొంచెం హార్డ్ వర్క్. సో ఇంకా కొంచెం బెస్ట్ థింగ్ ఏంటంటే కనుక మనకి నోటుతో ఊదే పని అయితే కనుక లేదు. సో లేదంటే ఎన్ని బలూన్స్ చేయాలంటే ఉన్న తలనొప్పిలో ఇంకా బ్లోయింగ్ చేసి ఇంకాస్త పెరుగుతుంది అనమాట. బలూన్స్ కలర్స్ చూసారా, కొంచెం డిఫరెంట్గా కలర్ఫుల్గా భలే ఉన్నాయి. వైట్, పర్పుల్, వైలెట్, పింక్, ఇలా రకరకాలుగా ఉన్నాయి. అలాగే మధ్యలో గ్లోయింగ్స్ ఉంటాయి చూసారా, అవి కూడా ఉన్నాయన్నమాట. సో బలూన్ సైజుని బట్టి కాస్త చిన్నవి పెద్దవి అలా చేస్తున్నాను. చాలా టైం పడుతుంది. నియర్లీ ఇవి 150 పైనే ఉన్నట్లు ఉన్నాయి. సో ఇవన్నీ మనం ఇప్పుడైతే కనుక టై చేసేయాలి. నాకు హెల్ప్ చేయడానికి బేబీ కూడా వచ్చిందనమాట. పండు అయితే చూడండి వెనకాల అలా తిరుగుతున్నాడు. పైన వర్క్ అనమాట, కరెక్ట్ వర్క్ చేయడు, కొంచెం పక్క నుంచి అడావిడి చేస్తా చూడండి, ఆ టైప్ వర్క్ చేస్తాడు అనమాట. దీనిలో కూడా 2 బిగ్ బలూన్స్ వచ్చినాయి. చూడండి ఎంత పావచ్చిందో. మనకి ఇంత పెద్ద బలూన్ వస్తుంది దీనిలో పెడితే. పండు ఇంకా వస్తుంది, మనకి ఇంకా గ్యాప్ ఉంది. ఇరా పండు నార్మల్గానే ఎక్కడ బ్లాస్ట్ అయ్యేదని కొంచెం భయంగా ఉంటాడు. అందులోనే ఇంత పెద్ద బలూన్ నేను ఎయిర్ పెట్టేసరికి ఇద్దరు పారిపోయారు, అది ఎక్కడ బ్లాస్ట్ అయిపోద్దా అని. ఈ పిల్ల కొంచెం గట్టిదే, అంత సీన్గా భయపడదనమాట. సో అందుకే ధైర్యంగా వచ్చేసి నాకు హెల్ప్ చేస్తుంది బ్లో చేయడంలో. సో టై చేయడం రాక ఎయిర్ ఫిల్ చేసి నాకు ఇస్తుంది అనమాట టై చేయడానికి. ఇది చూడండి పెద్దదైతే కనుక నేను ఇప్పుడు టై చేస్తున్నాను. మరి ఎంత ఉందో అంత మొత్తం ఫిల్ చేయలేదు, అంత పెద్దది పెట్టినా మనకి చూడడానికి అయితే అంత అందంగా ఉండదు కదా. సో నార్మల్గా చేశానమాట, మరి అంత టూ మచ్గా చేయకుండా. ఇంకా మనకి ఆల్మోస్ట్ అంత సైజ్ అవుతుందేమో మొత్తం ఫుల్గా చేస్తే. లాస్ట్ టైం నేను చేసిన డెకరేషన్లో కూడా ఈ విధంగా మనకి 2 వచ్చినాయి. సో అప్పుడు కొంచెం పెద్దవి చేశాను, కానీ ఈసారి అంత పెద్దది చేయలేదన్నమాట. సో బేబీ హెల్ప్ చేస్తుందని పండుని పిలిచాను అనమాట. తను ఒక్కటే చేస్తుందంటే ఇంకా ఏదో నా కోసం వచ్చి కాస్త హెల్ప్ చేశాడు. అందులోనే ఏంటంటే నేను బర్త్డే గిఫ్ట్స్ వచ్చేసి ఫోన్స్ ఇచ్చాను కదా, ఇంకా అవి చూస్తా కూర్చున్నాడు. సెట్టింగ్స్ అవి యాప్స్ ఏమేమి కావాలో అవి రెడీ చేసుకున్నాడు అనమాట. సో అందుకని కాస్త బిజీగా ఈ రూమ్లో ఉండకుండా వేరే రూమ్లో పని చేసుకుంటున్నాడు. ఈ కలర్ అయితే నాకు చాలా నచ్చింది, మంచి చక్కగా నిండుగా ఉంది ఈ కలర్ అయితే కనుక. సో కొన్ని లైట్వి కొన్ని డార్క్వి ఇచ్చారనమాట. ఫేస్ చూడండి ఎట్లా పెడతాడో, అది ఎక్కడ పగులుతుందా అని. అలా ముగ్గురం కష్టపడి ఏదో విధంగా ఇప్పటికీ మాకైతే కనుక సగం బలూన్స్ అయినాయి అనమాట. ఇంకో సగం ఉన్నాయి, ఇంకో అరగంటో లేదంటే గంటో పడుతుంది మ్యాక్సిమము. ఇద్దరు వచ్చారు కదా, ఇద్దరు బలూన్ ఎయిర్ పెట్టేసి నాది టై చేయి అని గోల్ చేస్తున్నారు. సో ఒక్కడే బేబీ ఒక్కటే చేస్తుందని పండుని పిలిచినందుకు నాకేది రివర్స్ వచ్చిందనమాట. అదంతా ఇప్పుడు నాకే తలనొప్పి అయింది, ఇద్దరు నాది అని గోల్ చేస్తున్నారు. అలాగే ఈసారి వచ్చేసి ఇలా బ్యాక్గ్రౌండ్ మనకి పెట్టడానికి ఒకటి తీసుకున్నాను అనమాట, కర్టెన్ టైప్లో. సో అది కూడా తర్వాత ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఉందనేసి. ఇప్పుడే ఓపెన్ చేశానంటే దాంతో ఆడేస్తారు, మళ్ళీ అది నలిగిపోతుంది. సో అందుకని అలానే ఉంచేసాను అనమాట ఫోల్డింగ్స్తో. మొత్తం ఈ బలూన్స్ పని అయిపోయిన తర్వాత డెకరేషన్ చేస్తాను కదా, ఇక అప్పుడు ఓపెన్ చేస్తాను. ఇవన్నీ కూడా నేను ఒకేసారి తీసుకోకుండా కొంచెం ఒక నెల రోజుల ముందు నుంచే ప్లానింగ్లో ఉంటాను అనమాట. సో ఏ కలర్ డ్రెస్ తగ్గట్టు ఆ కలర్ కొంచెం మ్యాచింగ్లో తీసుకుంటూ ఉంటాను. ఒకసారి అంటే కనుక అప్పటికప్పుడు నాకేమంటారు అప్పటికప్పుడు నేను చేయలేను అనమాట. మళ్ళీ ఎక్కడ మిస్ అయిపోతుందా అనేసి కొంచెం ముందు నుంచే ప్లానింగ్లోనే ఉంటాను. బేబీకి వచ్చేసి పండుగైతే మరి డ్రెస్సింగ్ మ్యాచింగ్ ఉండదు కాబట్టి కాస్త ఒక 2 రోజుల ముందు నుంచి చేసుకున్నా సరిపోతుంది. అలాగే ఈ చెప్పులు కూడా తీసుకున్నాను, చాలా బాగున్నాయి కలర్ఫుల్గా. కొంచెం హీల్ వచ్చింది బేబీ ఇంతవరకు ఒకటి ఉంది కానీ ఒక జత ఉంది కానీ ఎక్కువ అలవాట్లేదు ఇలా హీల్ మీద కొంచెం హైట్లో నడవడం. సో అందుకని వేసుకొని ఒక 2-3 ట్రయల్ అయితే కనుక వేసేసింది. మేము ఇంకా బలూన్స్ అయితే అవ్వలేదు, బేబీ అయితే కనుక బటర్ఫ్లై చేసేస్తానని స్టార్ట్ చేసింది. అది చూడండి ఎంత పెద్దగా ఉందో, ఆ బలూన్ మొత్తం వదిలేసరికి పిల్ల పొట్టలో గాలంతా అయిపోతుందేమో.
అది కొంచెం గాలి వదేసరికి మళ్ళీ అది రివర్స్లో వచ్చేస్తుంది, దాన్ని స్టాప్ చేయట్లేదు. ఇంకా నాకు రావట్లేదు, ఇది వర్క్ అవ్వట్లేదు, నువ్వు చెయ్యని నాకు ఇచ్చింది. తర్వాత చేద్దామంటే వినకుండా ఫస్ట్ అది చూసేయాలంట ఏ విధంగా వస్తుంది అనేసి. సో నేను ఎంత కష్టపడి చేస్తానే అది ఎప్పటికో మొత్తం కనుక ఎయిర్ ఫిల్ అయ్యింది, చాలా చాలా పెద్దగా ఉంది. నేనే చేయలేకపోయాను, నాకు గాలి మొత్తం అయిపోయినట్టు ఉందనమాట. సో అంత పెద్దగా ఉంది చూడండి. సో ఊది నాకు నియర్లీ ఒక 3 minutes ఊతే అయ్యిందేమో, కానీ ఊదిన తర్వాత చాలా బాగుంది. కొంచెం పెద్దది అనిపించింది కానీ చూడడానికి కూడా బాగుంది. సో ఇది చూసిన తర్వాత నాకు బటర్ఫ్లై సాంగ్ గుర్తొచ్చింది. సో అందుకే పాడేసాను అనమాట. మొత్తానికి బలూన్స్ అయితే కనుక ఈ విధంగా చేశాను. ఇది ఏంటంటే కనుక మనం ఇలా సర్కిల్ లాగా చేస్తాం కదా, సో ఆ విధంగా చేద్దాం ఈసారి అనేసి అది కూడా తీసుకున్నాను. ఇది మొత్తం సర్కిల్ ఫామ్ చేయడానికి మనకి ఒక చిన్న పెద్ద ట్యూబ్స్, అలాగే చిన్నగా ట్యూబ్స్ లాగా చూడనమాట. అవన్నీ మనం జాయిన్ చేసేస్తే, అలాగే 2 ఎడ్జెస్లు మనం జాయిన్ చేసేస్తే అలా సర్కిల్ లాగా ఫామ్ అవుతుందంట. సో నేనైతే ఒక సగం చేశాను, ఇంకా సగం ఉన్నాయి. ఈలోగా వీళ్ళకి కొంచెం ఆకలన్నారనేసి ఇంకా లంచ్ చేద్దాంలని వచ్చేసాను. సో డెకరేషన్ మధ్యలో లంచ్ కూడా చేసుకోవాలి కాబట్టి ఇంకా సగం పని అక్కడ వదిలేసేసి వచ్చి నేను ఇంకా ఎక్కువగా స్పెషల్ ఏం చేయకుండా కొంచెం త్వరగా అయిపోవాలి కాబట్టి కొంచెం బీన్స్ను అలాగే దానిలో ఎగ్ వేసేసాను అనమాట. ఎగ్ లేకపోతే తినరు కాబట్టి కాస్త నీసు వాసన అనేది తగలాలన్నమాట పిల్లలకి, అప్పుడే ఒక ముద్ద తింటారు. లేకపోతే కనుక ఇంకా పండు అయితే కనుక ఇదేనా అంటాడు, బేబీ అదే అస్సలు తిందనమాట. ఎనీవే ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత నేను కొంచెం ఇది సర్కిల్ ఇలా ఫామ్ చేశాను. ఇంకా ఉన్నాయి ట్యూబ్స్ వచ్చేసి, ఇంకా పైప్స్ ఉన్నాయి, అంటే ఇంకాస్త పెద్ద సర్కిల్ వచ్చింది అనమాట. మరి అంత పెద్దది తింటులేమని ఇక్కడ ఆపేసేసి ఇంకా జాయిన్ చేసేసాను అనమాట. తీరా ఇది ఇక్కడ పెట్టిన తర్వాత నేను అది ఆ షీట్ అంటించాను చూడండి, ఈ విధంగా తీసుకున్నాను. సర్కిల్ మరీ కిందకి వెళ్ళిపోయింది. ఒకసారి అలా కూర్చుని చూశాను ఫోటో ఏ విధంగా వస్తుంది అనేసి, సర్కిల్ మరీ కిందకి అనిపించింది. సో అందుకని ఇంకాస్త పెద్దది చేద్దామని మిగతావి కూడా జాయిన్ చేశాను అనమాట. సో ఇవి ఇలా అంత త్వరగా వెళ్ళట్లేదు. సో అవి ప్రెస్ చేసి నా చెయ్యి అరిచేయి మొత్తం రెడ్గా అయిపోయిందనమాట. అవి నొక్కి జాయింట్ మరీ లోపలికంటే వెళ్ళపోతే మనకి సర్కిల్ కొంచెం షేక్ అవుతున్నట్టుగా వస్తుందన్నమాట. సో అందుకని ఆ జాయింట్ మొత్తాన్ని మళ్ళీ ఆ ట్యూబ్లోకి ఇన్సర్ట్ చేయడానికి కాస్త కొంచెం టైట్గా చేయాల్సి వస్తుంది. సో దానివల్ల అలా తిప్పి నా చేతులు అయితే కనుక మండిపోయినాయి. ఇంకా పిల్లల సంతోషం కోసం తప్పదు, ఏదో విధంగా కష్టపడైతే కనుక చేసేయాలి. మా వాడైతే కనుక వెనకాల 2 చూడండి అవి బ్లాస్ట్ చేయడానికి, ఆ స్నో చేయడానికి రెడీగా పెట్టుకున్నాడు, అక్కడ తనే చేసేయాలంట. మొత్తం పెట్టినా కూడా నాకైతే ఇంకా కిందకే అనిపించింది. సో ఆ తర్వాత ఐడియా వచ్చింది ఏంటంటే కింద ఏదన్నా కొంచెం హైట్ పెడితే బాగుంటుంది అనిపించి ఇంకా సో దాని కిందది కొంచెం అడ్జస్ట్ చేయడానికి కింద ఏం దొరుకుతాయా అని ఇంకా స్టోర్ రూమ్లోకి వెళ్ళిపోయాను. సో అలా కార్డ్బోర్డ్ తీసి పెట్టాను. స్టిల్ ఇంకా నాకు కొంచెం చిన్నగానే అనిపిస్తుంది. సో ఆ తర్వాత ఏం చేశానంటే కింద మనకి టిష్యూ బాక్స్ సెట్ ఉందన్నమాట నా దగ్గర. సో ఆ సెట్ పెట్టేసి ఆ పైన బాక్స్ పెట్టాను. ఆ సోఫా పైకి కాస్త బాక్స్ కనిపిస్తుంది బ్లాక్గా, తర్వాత బలూన్స్లో కవర్ చేద్దాంలే అనేసి ఇంకా అలా ఉంచేసాను. ప్రస్తుతానికైతే కనుక ఇలా రౌండ్గా చుట్టేస్తాను అనమాట. ఒకసారిగా చుట్టి దానికి టై చేయకుండా డైరెక్ట్గా మనకి వైర్ ఉంటుంది కదా, సో ఆ వైర్తోనే చుట్టుకుంటూ వచ్చేసాను. అలా అయితే కాస్త ఈజీగా ఉంటుందిలేమనేసి. సో ఇదేమో కాస్త లైట్ వెయిట్గా ఉంది కదా, నేను అలా టై చేస్తుంటే పడిపోతుంది అనమాట. పాపం కెమెరామెన్ మీద పడిందంట, వాడు మమ్మీ అన్నాడు ఒకసారిగా. సో అందుకని నవ్వుకుంటున్నాము. తర్వాత పిల్లలు ఇంకా బలూన్స్ అందిస్తూ ఉంటే నేను ఇంకా చక్కగా ఇలా పెట్టేసాను అనమాట. మళ్ళీ కలర్ మ్యాచ్ అవ్వకుండా అంటే ఒకే చోట రాకుండా 1 by 1 చేస్తాం, కానీ అలా నేను టర్న్ చేసేలోపు కొంచెం క్లమ్జీ అవుతుంది. సర్లే ఆ తర్వాత స్మాల్ బలూన్ స్టిక్ చేద్దాంలే అనేసి ఇంకా చేసేసి ఈ విధంగా అయితే కనుక రెడీ చేశాను. ఇది మొత్తం అయ్యేసరికి నాకు 4 o'clock అయిపోయిందనమాట. మార్నింగ్ లైక్ 11 కల్లా స్టార్ట్ చేసాము, మధ్యలో లంచ్ బ్రేక్ తర్వాత 4 అయిపోయింది, 4 to 5 అయిపోయింది టైము, మేబీ 5 అయింది అనుకుంటాం. సో మా వాడు హంగ్రీ అని ఇంకా షవర్మా ఆర్డర్ చేయించుకున్నాడు వాళ్ళ డాడీ చేత. సో అది వచ్చిందంట, తిందాం రామని తీసుకొస్తున్నాడు. పార్టీకి డెకరేషన్ అయితే కనుక 90% అయిపోయింది. ఆ తర్వాత మనం కేక్ కటింగ్ టేబుల్ అయితే రెడీ చేసుకోవాలన్నమాట. తిన్న తర్వాత అది కూడా రెడీ చేస్తాను. ఆ తర్వాత బర్త్డే గర్ల్ని అయితే కనుక రెడీ చేస్తాను. వాళ్ళ డాడీ ఇంకా మా అన్నయ్య కూడా వస్తున్నామని మెసేజ్ చేశారనమాట. సో వాళ్ళు బయలుదేరే ముందు చేయమని చెప్పాను, అప్పుడు బేబీని రెడీ చేద్దామనేసి. ముందుగానే చేస్తే మళ్ళీ వాళ్ళు వచ్చేసరికి ఆటలాడి ఉన్నది మొత్తం పోగొట్టేసుకుంటుందిలేమని ఇంకా వాళ్ళని మెసేజ్ చేయమన్నాను. వాళ్ళైతే కనుక స్టార్ట్ అయ్యారంట. సో అందుకని బేబీని రెడీ చేస్తున్నాను. ఫైనల్గా బేబీ బర్త్డే డ్రెస్ వచ్చేసి ఇదే అనమాట. సో
అందుకనే అన్నీ నేను తీసుకున్న షూస్, బలూన్స్ అన్నీ ఇంకా వాల్పేపర్ అన్నీ ఈ కలరే అనమాట. ఎందుకంటే బేబీ డ్రెస్ వచ్చేసి ఇది. అండ్ మేము ఎస్టర్డే తీసుకున్న టాయ్ కూడా ఇదే కదా, సేమ్ ప్రిన్సెస్ టాయ్. ఇది రపంజల్ అంట. ఆ టాయ్ కోసం పాపం తిరిగి మమ్మల్ని 3 షాపులు తిప్పింది. దీనికోసమే వాళ్ళిద్దరూ ఒకే కలర్ డ్రెస్లో ఉండాలంట. అందుకని ఇంకా సేమ్ మ్యాచింగ్ అవడం కోసం అది సేమ్ బొమ్మ తీసుకుంది. అండ్ ఫైనల్గా బేబీని అయితే కనుక కొంచెం డిఫరెంట్గా కర్రలు పెట్టాను ఈసారి. అండ్ లాస్ట్ టైం 7 నెంబరు చాలా కష్టపడి మా అన్న నేను చేశాను కదా. ఈసారి నేను ఒకదాన్ని అంత కష్టం చేయలేక, ఎలాగో 8 కాబట్టి 1 బిగ్ బలూన్, స్మాల్ బలూన్ అలా 8 ఫామ్ చేసి బటర్ఫ్లై స్టిక్ చేశాను అనమాట నెంబర్ 8 కోసం. ఇది సింపుల్గా చేసేసరికి వీళ్ళిద్దరికి లాస్ట్ ఇయర్ చేసింది 7 గుర్తొచ్చింది. అది చాలా బాగుంది, ఇది బాగాలేదని చెప్తున్నారు. ఇంకా టైం అయితే కనుక అంత చెనికలేదుగా. ఎందుకంటే ఫైనల్గా ఇద్దరు సేమ్ ఉన్నారు. ఇది చూడండి, వాళ్ళు కేక్ కొంచెం హైట్గా ఉందని క్యాప్ లూజ్గా తీసుకొచ్చారంట. నేను ఆ టేబుల్ నుంచి ఇక్కడ తీసుకురావడానికి ఏంటి ఇలా పెట్టారా, పండు పొరపాటును తీసాడేమోనని నేను ప్రెస్ చేశాను. నాకు అంత ఎక్కువ హైట్ ఉందని నాకు తెలియదు కదా. మా వారు వచ్చేటప్పుడు తీసుకొచ్చారనమాట. సో కొంచెం క్యాప్కి అయిపోయింది. ఈ పిల్ల చూడండి వెనకాల నుంచి దాన్ని మరి లీక్ చేసేస్తుంది. కొంచెం ఈ కలర్లో తీసుకుందాం కేక్ అనుకున్నాం, కానీ ఆ కలర్ అయితే కనుక లేవంట. ఎస్టర్డే వెళ్ళి ముందుగానే ఆర్డర్ చేద్దాము మనకి కావాల్సినట్టుగా అంటే, మా వారు ఈవినింగ్ వెళ్దాంలే అనుకున్నారు. కానీ ఇంకా ఈవినింగ్ ఇంకా వేరే దుబాయ్ వెళ్ళారనమాట. అక్కడి నుంచి వచ్చేసరికి లేట్ అయిపోయి ఇంకా ఆర్డర్ చేయడం అయితే కనుక కుదరలేదు. సో ఉన్న వాటిలో ఇది నాకు కొంచెం నచ్చింది. సో అందుకని ఇది తీసుకున్నాను అనమాట. కేక్ మాత్రం మంచి కలర్ఫుల్గా బాగుందనమాట. చూడండి వీడియోలో మనకి థీమ్కి మ్యాచ్ అవ్వకపోయినా మంచిగా కలర్ఫుల్గా బాగుంది. ఫైనల్గా నేను చేసిన డెకరేషన్ ఇదే అనమాట. వాళ్ళు హ్యాపీ బర్త్డే అది స్క్వేర్ది ఆడి అది మొత్తం హోల్ పడిపోయిందనమాట. బేబీ ఇక తన బొమ్మను తీసుకెళ్ళి హ్యాపీ బర్త్డే దానిలో పెట్టేసింది. అది పక్కనే కూర్చోవాలంట. తన కేక్ కట్ చేసేటప్పుడు టాయ్ కూడా హ్యాపీగా అంటది. అందుకనే 2 హ్యాండ్స్ పైకి పెట్టేసింది ఆ టాయ్కి. టాయ్ అంట హ్యాపీగా ఉందంట, బర్త్డే సెలబ్రేషన్ జరుగుతుందని. నియర్లీ 1 మంత్ నుంచి మాకు గోల చేస్తుంది, మై బర్త్డే అని. ఫైనల్గా హ్యాపీ బర్త్డే అయితే వచ్చేసింది బేబీకి. Happy birthday to you. వీళ్ళు చూడండి, నేను ప్లేట్ తీసుకొద్దామని అట్టే వెళ్ళేసరికి పండు మంచితనంగా తినిపించి కేక్ రాయడం కోసం పెద్ద గోలగోలు చేశారు ఇంకా స్టార్ట్ అవ్వకుండానే. సో కేక్ తినిపించుకోవడం ఏమో కానీ ఇది పెద్ద ఆట అయిపోయింది కేక్ ఫేస్కి రాయడం. మరి అందరిలాగా కేక్ తీసుకెళ్ళి మొహాన్ని కొట్టకుండా జస్ట్ అలా కొంచెం ఫింగర్తో రాస్తున్నాం అనమాట. అలా చేస్తే ఇంకా పొద్దున్నుంచి చేసిన కష్టం అంతా వేస్ట్ అయిపోతుంది. ఫేస్ మీద కొట్టామంటే మొత్తం కేకు మేము దానికి రాసామంటే ఇంకా టిట్ ఫర్ టాట్ లాగా వెంటనే మళ్ళీ మనకు వచ్చేస్తుంది అనమాట. ఒక పావు గంటలో సెలబ్రేషన్ అంతా అయిపోతుంది. మనం మార్నింగ్ నుంచి చేసిన వర్క్ అంతా కూడా ఆ పావు గంటలో వచ్చే ఆనందం చాలా చాలా తృప్తిగా ఉంటుంది. మీకు కూడా కేక్ పెట్టేస్తుంది, మీరు కూడా తినేసి బేబీని బ్లెస్ చేయండి. పండు సర్ప్రైజ్ అయితే కనుక భలే ఉంది. అంతకుముందు చిన్న స్పీకర్స్ తీసుకున్నాను అనమాట మైక్తో. ఇంకా పండు అయితే కనుక అది యూస్ చేసి మంచి బ్యూటిఫుల్ సాంగ్ పడేశాడు. వర్స్ట్ సాంగ్ ఎవరంట బేబీ కాంప్లిమెంట్ కూడా ఇచ్చేసింది. ఇంకా కేక్ కటింగ్ అయిపోయింది కదా. అసలైన సెలబ్రేషన్ ఏంటంటే కనుక బ్లాస్టింగ్.
లాస్ట్ టైం మిస్ అయిపోయింది కదా, ఈసారి మిస్ అవ్వకూడదని కెమెరా చక్కగా చూసుకుని మరీ వెళ్ళాను అనమాట. లాస్ట్ 2 years నుంచి ఈ బ్లాస్టింగ్ మిస్ అవుతుంది మనకి వీడియోలో రావడం. ఈసారి మా అన్నయ్య అయితే కనుక పిచ్చిగా ఇంకా ఎక్కడ మిస్ అవ్వకుండా అది తట్టుకోలేక బయటకు వచ్చేసాను అనమాట. బ్లాస్టింగ్ అయిపోయిన తర్వాత ఇంకా స్నో కూడా మొత్తం ఆ డబ్బా మొత్తం అయ్యే వరకు స్ప్రే చేసేసరికి తట్టుకోలేక నేను లేసి వచ్చేసాను. సో డబ్బా మొత్తం ఖాళీ అయిపోయింది అనమాట. అప్పటి వరకు స్టాప్ చేయలేదు. ఇంకా మా అన్నయ్య ఇంకా వాళ్ళ డాడీ వచ్చేసి లేరు కదా, సో వాళ్ళకి రాయడానికి ఖాళీ అయిపోయింది అనమాట. సో అందుకని కాస్త చేతిలో స్ప్రే వేసుకుని తర్వాత వాళ్ళకి కూడా రాసేసింది. మరి మేము వేసుకున్నప్పుడు వాళ్ళు కూడా వేసుకోవాలి కదా, అందుకని అలా చేసింది అనమాట. పండు పాపం మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నాడు, నేను ఆపుతా వచ్చాను. సో పాపం చేద్దామంటే ఇప్పటికి వాడికి అయిపోయింది. ఇంకా అయిపోయిన డబ్బాతో వాడు చేస్తున్నాడు అనమాట. ఫైనల్గా మా బర్త్డే సెలబ్రేషన్ అయితే కనుక అయిపోయింది. ఇల్లంతా చూడండి ఎలా అయిపోయిందో. పొద్దునుంచి మొత్తం అవి డెకరేషన్ చేసే పని, ఇంకా బర్త్డే అయిపోయిన తర్వాత అదంతా క్లీనింగ్ చేసే పని అనమాట. అది మాత్రం మా వారు చూసుకుంటారు క్లీనింగ్ పని. సో వీళ్ళు షాపింగ్కి వెళ్ళొచ్చారనమాట. సో అక్కడైతే ఇది దొరికిందంటే కనిపించింది, ఇంకా మా అన్నయ్య చేత కొనిపించేసుకుంది. సో ఇలాంటివన్నీ ఇంకా మా అన్నయ్య అన్న వాళ్ళ డాడీ అన్న వెళ్తే ఇంకా వాళ్ళకి వేసేస్తారు అకౌంట్లో. నా అకౌంట్లోకి రావు ఇవి, నేను కొన్నాని నన్ను అడగరు సామాన్యంగా. ఇది చాక్లెట్స్ తినేసిన తర్వాత కిడ్డీ బ్యాంక్ లాగా మనం మనీ దాచుకుంటాం కదా, సో దానిలోంచి మనీ దాచుకోవచ్చంట. సో దానికోసం 2 విధాలుగా ఉపయోగపడతాయి అని తీసుకున్నారు. ఇప్పుడు తినేసి తర్వాత దాయడం తర్వాత పెట్టండి, ఇప్పుడైతే తినడానికి తీసుకున్నారు. సో ఫైనల్గా ఈరోజు మా బర్త్డే సెలబ్రేషన్ చాలా హ్యాపీగా జరిగింది. ఇది ఈరోజు మన వీడియో. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.